నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన కాంగ్రెస్ నాయకులు జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ లోక్సభ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బాన్స్వాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ అనంతరం మోస్రా మండల కేంద్రంలో రామమందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు రుద్రూర్ మండల కేంద్రం వరకు మోటార్ సైకిల్పై భారీ ర్యాలీతో చందూరు మండల కేంద్రం వర్ణి మండల కేంద్రం మీదుగా వెళ్లి రుద్రూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు, బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఏఐసిసి స్పోక్ పర్సన్ గిరిజా షెట్కర్, జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్లు పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన సురేష్ షెట్కర్ను దీవించి భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి బీర్కూర్ మండల కేంద్రంలో, రుద్రూర్ మండల కేంద్రంలోనూ నిర్వహించిన కార్నర్ మీటింగ్లోనూ మండవ వెంకటేశ్వరరావు మాట్లాడారు. 10 ఏళ్ల కాలం పరిపాలించిన గులాబీ నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మిగులు బడ్జెట్లో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అప్పుల తెలంగాణగా మార్చేశారని సూచించారు. అలాగే బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల నుండి 5 గ్యారంటీలను అమలు చేసిందని, ఎన్నికల అనంతరం మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తోందని ఆయన సూచించారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అలాగే సమావేశంలో ఏఐసిసి స్పోక్ పర్సన్ గిరిజా షెట్కర్ మాట్లాడుతూ తమ నాన్నగారైన సురేష్ షెట్కర్ను ఓటేసి గెలిపించాలని కోరారు. సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ మాట్లాడుతూ 2009 నుండి 14 సంవత్సరం వరకు ఎంపీ అభ్యర్థిగా పనిచేసిన తాను జహీరాబాద్ పార్లమెంట్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్డును జాతీయ రహదారిగా మార్చానని, అలాగే బోధన్ టు మెదక్ రైల్వే లైన్ మంజూరు కోసం ప్రయత్నించానని, అలాగే నారాయణఖేడ్, ఎల్లారెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, తిరిగి నాకు ఎంపీగా ఓటు వేసి గెలిపించాలని సురేష్ షెట్కర్ కోరారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షులు యలమచల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖరరావు, బసవరాజు పాటిల్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను 2009 to 2014 అంటే 2009 నుంచి 2014 మధ్యన మీ ఎంపీగా ఉన్నాను. అప్పుడు మీ ఎంపీగా ఉన్నప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కావాలని తీవ్ర ఉద్యమం. మరి అటువంటి సమయంలో మేమంతా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఎంపీలమైనాం. కానీ మా రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత పరిస్థితులు మారినాయి. తెలంగాణలో మారిన తర్వాత ప్రజలు మేము ఎక్కడ పోయినా యువకులు నిలదీసినారు. బాన్స్వాడకు వచ్చిన సార్ మా తెలంగాణ మాకు కావాలా, మీరు ఎంపీగా మీరు ఏం చేస్తా ఉన్నారు, పోరాడతారా లేరా అని. అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన టీడీపీలో ఉండి మరి మన టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి ఉప ఎన్నికలు అయినాయి. ఆ సందర్భంగా మరి ఎన్నికలు అయితే మరి ప్రజలు పోచారం శ్రీనివాసరెడ్డికి టీఆర్ఎస్కు పట్టం కట్టడం జరిగింది. నేను అప్పుడు గ్రహించాను, అయ్యా ఈ ప్రజలు ఇప్పుడు తెలంగాణ కోరుతా ఉన్నారు. మరి ప్రజల అనుగుణంగా మనం కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగా పార్లమెంట్లో పోరాడాల. మరి అందులో భాగంగానే మొత్తం తెలంగాణలో 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలము మరి రోజు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు వస్తుంది, గల్లీలో కాదు పార్లమెంట్లో పాస్ కావాలి. మరి పోరాడి మా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఒప్పించి మరి తెలంగాణ బిల్ పాస్ చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టం ఏమైందంటే అందరు కేసీఆర్ పోరాడడం వల్ల వచ్చిందని అనుకున్నారు. కానీ నిజంగా కేసీఆర్ నుంచి రాలేదు. సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ 300 ఎంపీల ఓటు వేస్తే పార్లమెంట్లో తెలంగాణ వచ్చింది. కానీ దాని లాభము కేసీఆర్ కుటుంబానికి అయింది. 10 ఏళ్ళు మీరు చూసినారు. ఇప్పుడు పెద్దలు మండవ వెంకటేశ్వర గారు చెప్పినట్లు తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మన అప్పులు 60,000 కోట్లు ఉండే. 60 ఏళ్ల పాలనలో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి
ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో కాంగ్రెస్ పార్టీ 17,000 కోట్ల రూపాయలు అదనపు నిధులు కేసీఆర్ చేతిలో పెట్టింది. మరి కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల పాలనలో 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రేవంత్ రెడ్డి గారికి 7.5 లక్షల కోట్ల అప్పు చూపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు 7.5 లక్షల అప్పుని చేత పెడుతుందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వము 17,000 కోట్లు చేతిలో పెడితే ఈయన 10 ఏళ్లనే 7.5 లక్షల కోట్ల అప్పు అయినా కానీ రేవంత్ రెడ్డి గారు ఒక డైనామిక్ ముఖ్యమంత్రి, ధైర్యవంతుడు. 4 నెలల పట్టే మీరు చూసినారు. ఈరోజు మా మహిళా సోదరులకు అందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం 35 కోట్ల మహిళా ప్రజలు మహిళలు ప్రయాణం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే 10 లక్షల ఆరోగ్యశ్రీ అందుబాటులో వచ్చింది. దాంతో పాటు 500 సిలిండర్ కూడా వచ్చింది. ఇంకా చాలా మంది మహిళలకు రాలేదు, వాళ్ళు కూడా మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ ఖాతాలో కూడా జమాయిస్తాయి. దాంతో పాటు 200 ఇల్లు ఉచితంగా మీకు కరెంట్ ఉచితంగా రాబోతుంది. ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు 5 నుంచి 6 లక్షల వరకు మీకు మీరు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కట్టుకోవడానికి ఈరోజు అనుమతి వస్తా ఉంది. తెలంగాణకి ఇంటికి దిగిపోయే రోజు 7.5 లక్షల రూపాయల కోట్ల అప్పుతో దిగిపోయాడు. 7.5 లక్షల కోట్ల అప్పు రూపాయలతో. అంతేనా? పోయేటప్పుడు ఏం చేసిందో తెలుసా? మీకు అక్కడక్కడ ఇల్లు ఇచ్చిన పైసలు బాకీ ఉన్నాయి. నేను అనుకుంటున్నాను కోటగిరిలో కొంచెం ఎక్కువ కట్టిండ్రు, లేదా మీ దగ్గర బీర్కూర్లో ఎక్కువ కట్టిండ్రు. ఇంకా పైసలు రాని చేతులు ఎత్తమంటే ఎంతమంది ఎత్తారో నాకు తెలుసు. ఇంట్లో పైసలు రాని వాళ్ళు చేతులు ఎత్తుండ్రి అంటే ఎంతమంది ఎత్తారో నాకు తెలుసు. నువ్వు ఎత్తుతున్నావు. ఇక చాలా మంది ఎత్తారు, ఎత్తిస్తే కొంచెం ఉండదు. కానీ పైసలు బాకీలు ఉన్నాయి సుమి. మధ్యాహ్నం భోజనం పెడతారు కదా పిల్లలకు, ఇనండి, మధ్యాహ్నం భోజనం పెడతారు కదా పిల్లలకు 6 నెలల 8 నెలల బాకీలు ఉన్నాయి. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెట్టిన పైసలు ఉన్నాయి. ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి అంటే అది ఏడాది బాకీలు ఉన్నాయి, ఇంకా లగ్గాలు అయిన ఉన్నాయి, ఇంకా పైసలు రాలే. నేనేదో తప్పు చెప్తే నన్ను పట్టుది. అవి ఉన్నాయి, షాదీ ముబారక్ పైసలు ఉన్నాయి, దవాఖానలో పోతే ఆరోగ్యశ్రీ పైసలు ఉన్నాయి, కార్డు ఉన్నది మంచికి. పాత రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు కంటిన్యూ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ ఇస్తే 2 సంవత్సరాల పైసలు వాళ్ళకు దవాఖానలకు బాగున్నాయి. ఒక్కడు కూడా ఆరోగ్యశ్రీ ముట్టుకోవట్లే. ఆరోగ్యశ్రీ అంటే దండం పెడుతున్నాడు దవాఖానాలు. అవునా కాదా చెప్పాలా? ఏమి చేశారు? ఏమి చేయండి. అదే కాకుండా మా అక్కలకు ఇల్లు కట్టుకోమని ఇల్లు ఇచ్చిండు. ఇక్కడ చాలా మందికి బిల్లు రావాలని చెప్పి ఆ బిల్లు ఇచ్చే బాధ్యత మాది. ఎవరికైతే బిల్లు రాలేదో అందరికీ బిల్లు ఇప్పించే బాధ్యత మాది, మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా బీర్కూరులో మాకు మంచి మెజార్టీ ఇచ్చింది కాబట్టి మీకు ఎంతమంది కట్టుకుంటే అంతమందికి 5 లక్షలు బీసీలకు, ఓసీలకు, మైనార్టీలకు 6 లక్షల రూపాయలు, ఎస్టీలకు ఇండ్లు ఎన్ని కట్టుకుంటే అన్ని ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. అది మీ అకౌంట్లే పడతాయని చెప్పి మా అక్కలకు చెల్లెలకు తెలియజెప్తా ఉన్నాను. 5 సంవత్సరాల లోపల బీర్కూరులో ఒక్క పూరి గుడిసి ఉండొద్దు, ఒక్క గరీబుల ఇల్లు ఉండొద్దు, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకుందామని చెప్పి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గిన్ని స్కీమ్లు వస్తాయి. కేసీఆర్కి వస్తే ఏమొస్తుంది? కేసీఆర్ ఏం చేసి లాస్ట్ కంటే బీవీ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని నిన్న మన దాకా ఉరుకులాడిండు. ఇప్పుడు నిన్న ఇవాళ ఏం చెప్తున్నట? వేస్తే నాకు ఓటు వేయరు, లేకుంటే కాంగ్రెస్ మాత్రం వేయద్దు, బీజేపీ చేయాలని చెప్తున్నట. ఈ దొంగ ఆట ఏంటి అని అడుగుతున్న ప్రజలు ఇవాళ. అంటే నీ డ్రామా ఏంటి, నీ పని అయిపోయిందని చెప్తున్నావు నువ్వే. కాబట్టి మీ అక్కలారా చెల్లెలారా ఇవాళ బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన యోధుడు ఎవరిని నొప్పియాడు, మంచిగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళని గెలిపించుకోవాలి తప్ప బీవీ పార్టీకి తెలియస్తాడు అసలు మాట్లాడతాడు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు. కాబట్టి దయచేసి టైం లేదు కాబట్టి ఇంకా పెద్దలు మానవ విషయం మాట్లాడాలి, తర్వాత తను మాట్లాడాలి. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన కార్యకర్తలకు, నాయకులకు, మా రుద్రుడు అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ మరొకసారి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్
పార్టీ చేతుల్లో అందరు చేతులు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే గుర్తుల గుర్తు కాంగ్రెస్ పార్టీ మంచిగా అనుకుంటాడు మొన్న జరిగిన ఎన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ కోసం కేసీఆర్ తెలంగాణ తెచ్చినా అని చెప్పి మోసం చేసి తెలంగాణకు అన్యాయం చేస్తే సోనియా గాంధీ వచ్చి అమ్మగారు నా ప్రజలకు నేను తెలంగాణ ఇచ్చిన తెలంగాణని మళ్ళీ కాపాడుకోవాలని చెప్పి 6 గ్యారంటీలు ఇచ్చిపోయింది అమ్మగారు 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అయిపోయినాయి మొట్టమొదటి గ్యారంటీ మా అక్కలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందా లేదా అక్కలు చేతులేపు చెప్పాలి బస్సు ఎక్కుతుంది కదా అదే కాకుండా 200 యూనిట్ల జీరో బిల్లు వచ్చిందా లేదా మీకు అందరికీ అందరు చేతులేపు చెప్పాలి అదేవిధంగా 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అది కూడా రాజశేఖర టైంలో మనమే ప్రవేశపెట్టినాం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అది 10 లక్షల రూపాయలు అపోలో హాస్పిటల్ కానీ యశోద హాస్పిటల్ కానీ కిమ్స్ హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేసుకొని ఇంటికి దర్జాగా రావచ్చు అదే కాకుండా 400 రూపాయల సిలిండర్ అందరికి ఇచ్చినాం కొందరికి రాకుంటే ఎలక్షన్ తర్వాత మీకు అందరికి వస్తుందని చెప్పి మా అక్కలకు అందరికి తెలియజెప్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు యాదాద్రికి పోయి మన భద్రాద్రికి పోయి రాముని దగ్గర 4,50,000 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది మన కాన్ఫిడెన్స్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాము ఎవరి కోసం తీసుకొచ్చారు మరి రైల్వే లైన్ సర్వే చేస్తే 10 సంవత్సరాలు అక్కడ డస్ట్బిన్ లో పడేసిండ్రు మరి 10 సంవత్సరాలు మీ ఇంటికి మీ ఊరికి 10 సార్లు కూడా రాన వ్యక్తి బీబీ పాటిల్ ఎలక్షన్ కి 10 రోజులు తిరుగుతున్నాడు డబ్బులు పంచుతున్నారు వెళ్తున్నారు మరి మీతో ఎప్పుడు ఉండే నాయకుడు సురేష్ షెట్కర్ గారు ఎన్నుకోవాలి గెలిపిస్తారు